మిథున రాశి వారికి ఈరోజు మీకు అందవలసినటువంటి డబ్బులు సకాలంలో అందక ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనపడుతోంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి, తిరిగి రావడం కష్టమవుతుంది. క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో జాప్యం వల్ల అదనపు ఛార్జీలు పడతాయి, తొందరగా చెల్లించండి. విద్యార్థులకి సెల్ ఫోన్లు లేదా స్నేహితుల వల్ల చదువుపై ఏకాగ్రత దెబ్బతింటోంది. రాబోయే పరీక్షల వల్ల ఒత్తిడికి గురవుతారు, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతోంది, ఉద్యోగం మారదామన్న కుదరని పరిస్థితులు కనపడుతుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి చివరిదాకా వచ్చిన అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి పాత స్టాక్ పేరుకుపోవడం వల్ల ఆందోళన కనపడుతోంది. అయితే నమ్మకస్తులైనటువంటి పనివారు మీకు సెలవు పెట్టడం వల్ల కూడా పనిభారం పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా వేధిస్తారు, శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త, కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో ఉండే భారతీయులకు ఇల్లులు మారవలసిన పరిస్థితులు, ఉద్యోగాలు మారే పరిస్థితులు కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. మద్యపాన వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్త. కుటుంబ వివాదాలు బయట వాళ్ళకి చెప్పడం వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. రోడ్డు మీద లేదా పబ్లిక్ ప్లేసుల్లో ఇతరులతో గొడవలు పడడం కానీ, ఇతర గొడవల్లో తలదూర్చడం కానీ మంచిది కాదు మీకు. ఈరోజు తెల్లవారుజామునే లేవడం వల్ల ఆరోగ్యంతో పాటుగా పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి కాబట్టి పొద్దునే లేవండి. ప్రేమికులు సెల్ ఫోన్లు లేదా మెసేజ్లకు సంబంధించినటువంటి విషయంలోనూ లేదా మెసేజ్ సంబంధించినటువంటి అనుమానాల విషయంలో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి, విడిపోయే పరిస్థితుంది. ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి సంబంధాల విషయాల్లో మధ్యవర్తులు మీకు తప్పుడు సంబంధాలు చూపించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం వల్ల దూరం పెరుగుతుంది కాబట్టి సమన్వయం పాటించండి. పెట్టుబడుల విషయంలో గృహాలు, భూములు కొనేటప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెప్పే మాటలు నమ్మి మాత్రం మోసపోతారు, జాగ్రత్తగా ఉండండి. కంగారు పడి అడ్వాన్సులు అయితే మాత్రం ఇచ్చేయకండి. ఇక ఇంట్లో వస్తువులకి, వాహనాలకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతాయి. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి, ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.